ఖరీఫ్ వరి సాగుకు సమయం ఆసన్నమైంది. రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాలను పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకు ఎంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ వరి దాదాపు అన్ని జిల్లాల్లోనూ కాలువలు, చెరువులు, బోరుబావుల కింద సాగవుతోంది. ప్రస్తుతం వరిలో అనేక కొత్త వంగడాలను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో ఉండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే నూతన రకాల వైపు దృష్టి సారించాలి. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే ప్రతికూల పరిస్థితులను అధిగమించి 50% దిగుబడి సాధించినట్లే. మిగతా 50% సాగులో మనం పాటించే యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఎంచుకున్న రకం దిగుబడి సామర్థ్యం అధికంగా ఉన్నా ఆశించిన ఫలితాలు రావు. కాబట్టి రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాలపరిమితి అనేవి వరి సాగులో కీలకమైన విషయాలుగా పరిగణించాలని సూచిస్తూ తెలంగాణ ప్రాంతానికి అనువైన మేలైన వరి రకాల గురించి తెలియచేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్. మా రాజేంద్రనగర్ పరిశోధనా స్థానం నుంచి 4 అధిక దిగుబడినిచ్చేటువంటి రకాలను రైతులకు అందుబాటులో ఉంచాము. అందులో ప్రధానమైనది తెలంగాణ సోనా RNR 15048. ఈ రకము పంటకాలము 125 నుంచి 130 రోజులు. మిక్కిలి సన్నగింజ రకము. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం మరియు యాసంగిలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి స్వల్పకాలిక అతి సన్నగింజ రకంగా మనము ప్రాచుర్యం పొందింది. ఈ రకము మనం ఖరీఫ్ అలాగే రబీ కాలంలో వేసుకోవచ్చు. ఈ రకానికి అగ్గి తెగులను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంది. దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఇప్పటికే చాలామంది రైతాంగం వేస్తూ ఉన్నారు. ఈ రకానికి మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. ముఖ్యంగా ఈ బియ్యం దిగుబడి ఎక్కువగా రావడం, అదేవిధంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల, దాంతోపాటుగా అన్నం నాణ్యత కూడా బాగా ఉండడం వలన ఈ రకాన్ని ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మొత్తంలో ఈ రకం యొక్క విత్తనాలను అందుబాటులో ఉంచడం జరిగింది. దీంతోపాటు మన తెలంగాణ రాష్ట్రంలో చౌడు సమస్య అనేటువంటిది సంవత్సరం పెరుగుతూ ఉంది. ఈ చౌడు నేలలకి అనుకూలంగా ఉండే విధంగా RNR 11718 అనేటువంటి రకాన్ని గత సంవత్సరం 2021 సంవత్సరంలో ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదల చేయడం జరిగింది. రాజేంద్రనగర్ వరి 1 అనే పేరుతో విడుదల చేశాము. ఈ రకము 130 నుంచి 140 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. గింజ మధ్యస్థ సన్నంగా ఉంటుంది. అదేవిధంగా దీనికి చీడపీడలను తట్టుకునేటువంటి శక్తి చాలా బాగా ఉంది. అంటే అగ్గి తెగులు, సుడిదోమ, ఎండాకు తెగులు, అలాగే ఈ పాంపొడ తెగులను కూడా తట్టుకునేటువంటి లక్షణాలు ఉన్నాయి. అదేవిధంగా దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. కాబట్టి చౌడు నేలల సమస్య ఉన్నటువంటి ప్రాంతాలలో మధ్య దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకున్నటువంటి పక్షంలో ఈ రకాన్ని కనుక సాగు చేసుకుంటే రైతాంగానికి లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా సువాసన గలటువంటి రకాలను కూడా మా పరిశోధనా స్థానం రూపొందించి విడుదల చేయడం జరిగింది. అందులో ఒకటి సుగంధ సాంబ RNR 2465 అనేటువంటి రకం కూడా 135 నుంచి 140 రోజుల పంట కాలంతో సాంబా మసూరిని పోలినటువంటి గింజతోని సువాసన కలిగి ఉంటుంది. ఈ రకం కూడా అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకొని దిగుబడి ఎకరానికి 28 క్వింటాలుగా వస్తుంది. సాంబా మసూరిని పోలినటువంటి సువాసన గల రకం. వీటితో పాటు బాస్మతి రకం, అంటే సువాసనతో పాటు సన్నగా ఉండి పొడవుగా ఉండేటువంటి రకాన్ని కూడా గత సంవత్సరం 2021లో రాజేంద్రనగర్ వరి 2 అనే పేరుతోని RNR 15435 అనేటువంటి రకాన్ని మేము విడుదల చేయడం జరిగింది. ఈ రకము 130 నుంచి 140 రోజుల పంటకాలం. ఇది కూడా కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరానికి 20 నుంచి 22 క్వింటాల వరకు ఉంటుంది. అన్నం నాణ్యత బాగుంటుంది. అదేవిధంగా వండిన తర్వాత పొడువుగా అవుతుంది కాబట్టి, అలాగే సువాసన కలిగి ఉంటుంది కాబట్టి మార్కెట్లో మంచి ధర పలుకుతుంది అనేటువంటిది ఒక విషయం. ఇది కూడా మనం సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా మనం సువాసన గల రకాలు వేసుకోవాలనుకున్నట్లయితే ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు.